వాళ్ళకి మనం కొంచెం గౌరవం అనేది నిలబెట్టాలి అంటే నా యొక్క ప్రధాన ఉన్నతం. అట్లాగే నాటకం పూర్తిగా ఉచితం, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు, పూర్తిగా ఉచితం. అందరూ వచ్చి పిల్లా పాత్రలతోటి అన్ని వర్గాల వాళ్ళు చూడదగ్గదు. ఎందుకంటే రైతు నేపథ్యంలో ఉండే అనేక మానవ సంబంధాల కూర్పు కూడా దీంట్లో ఉంది. అది ఈ రోజు కూడా జరుగుతున్న అంశాలు, 40 ఏళ్ల క్రితం రాసిన నవలైనా ఇవాళ కూడా జరుగుతున్న అంశాలు కాబట్టి దీన్ని ఇచ్చేశారు. 70లో ఆమె రాసినప్పుడే అక్కినేని నాగేశ్వరరావు గారిని దీంట్లో ఒక పాత్రగా ప్రధాన పాత్రలో పెట్టి ఇంటిపాటి మసూదరావు గారి సినిమా తీయాలనుకున్నారట. కొంత స్క్రిప్ట్ వర్క్ చేసి అది కారణాంతరాల వల్ల ఆగిపోయింది. అంత పెద్ద మీడియంలో వచ్చుంటే దీని గురించి చాలా విస్తృత ప్రచారం జరిగింది. దాన్ని ఇవాళ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ భావాలన్నీ కూడా ఇవాళకి ఆ రుగ్మతలన్నీ ఇంకా కొంత సజీవంగా ఉన్నాయి కాబట్టి సమాజంలో అభ్యుదయ రచయితల సంఘం కళాభవనం పేరుతో దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. అందువల్ల ఈ ప్రజలు చూడాల్సినటువంటి నాటకం ప్రతి విషయం. ఈ మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఆడలేస్తే కుటుంబాన్ని పోషించేది మహిళలే నేను ఆర్గనైజ్ చేసేది కాబట్టి వాళ్ళ మనస్సులో హత్తుకునేటువంటి కదా చూసి హత్తుకుంటే ఆ కుటుంబం కూడా జాగ్రత్తగా ముందుకెళ్ళాలని బాగుంటుంది. కాబట్టి మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి దీన్ని ప్రకటించాలి అని చెప్పి అన్నారు. భాస్కర్ రెడ్డి గారు తెలుగు భాషోద్యమ ఆ తర్వాత ఈ సాహిత్యం పట్ల సమాజం పట్ల మంచి దృక్పథంతో ఈ సమాజం బాగుపడాలని ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అటువంటి దాంట్లో ఈ మంచి అనే నాటకం అవుతానికి ఎందుకంటే సమాజంలో రకరకాలటువంటి దృక్పథంతో మనస్తత్వంతో ఉండే మనుషులు ఉన్నారు. వాళ్ళందరిలో ప్రస్తుతం భారతదేశంలో అయితే 60% మంది ప్రస్తుతం ఉంటారు రైతులు, రైతు కుటుంబాలు. వాటన్నిటికీ బాగుపడాలని అయితే రైతులు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేకపోతే సమాజం దగ్గర నుంచి కానీ వాళ్ళకి ఒక ప్రోత్సాహం అవసరం, సహకారం అవసరం. అటువంటి పరిస్థితుల్లో ఈ మనిషి నాటకం మంచి ఒక ప్రతి విషయంగా సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తుందని చెప్పి చెబుతున్నాను. దీనికి ఇలా దానికే చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం ది గుడ్ ఎర్త్ అనే నవల వచ్చింది. దాంట్లో కేరళ యశ్వంత్ అని అమెరికన్ నుంచి చైనాలో కొంతకాలం ఉండడం జరిగింది. ఉంటూ ఆ చైనాలో ఉన్నటువంటి మార్పుల్ని, సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆమె ఒక గొప్ప నవలను రాసింది. ఆ నవలను రాసిన తర్వాత దానికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఇది కూడా అలాంటి సంస్కృతితో, అలాంటి సంబంధాలతో ఉండే రైతు సంబంధాలతో ఉండేటువంటి నవలగా పేర్కొంది. కాబట్టి మనిషికి సమాజంలో ఉండేటువంటి అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక డైలాగు ప్రతి మనిషి సాంప్రదాయ తర్వాత నాకు చదువు రాదని, బడికి వెళ్ళలేదని ఎవరు చెప్పారా? ఈ నేల నా పలక, నాగలే నా బలకం, పొలమే నా బడి, భూమి మీద పుట్టాను, అన్నీ ఈ భూమి నేర్పింది. నా తల్లి, దైవం, గురువు ఈ భూమే రా, చెప్పరా మనరా, నీ చదువుకు నా చదువుకు ఉన్నాడు మధ్యలో సామాజిక. అట్లా ఈ మట్టిని నమ్ముకున్నటువంటి మనుషులందరూ ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. అటువంటి సేవని ఇంకొంచెం ముందుకు నడిపించి ప్రభుత్వం